ఆ కవిత ఒకటి నాకు చెప్పకుండా వాడుకున్నారు, నీకు సిగ్గుందా అని అన్నారు. దానికి వివరణ ఇవ్వడానికి ముందు ప్రకాష్ రాజ్ గారు ఆగడి సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన నేను తీసేయడానికి కారణం నా అహంకారం అని చెప్పారు. నేను తీసేయడానికి కారణం నా అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి జరిగిన అవమానం అంటే మీడియాలో ప్రెస్లో చెప్పకూడని విధంగా దుర్భాషలు, దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన అందరి ముందు. దానికి ఎవిడెన్స్ మొత్తం ఎంటైర్ యూనిట్ అప్పుడు కంప్లైంట్ కూడా డైరెక్షన్ అసోసియేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ కేసు అది ఆ కంప్లైంట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు, కౌన్సిల్లో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక తెలుగు నేర్చుకుని కష్టపడి ఒక పద్యం రాసి నాకు డెడికేట్ చేశారు. అంటే అది నా కోసం ఆయన రాసుకున్న పద్యం నాకు డెడికేట్ చేశారు కాబట్టి దాని మీద నాకు హక్కు ఉందని ఫీల్ అయిన సినిమాలో పెట్టాను నేను. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు, ఒక సినిమా వ్యక్తి అయ్యింది సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి నెగిటివ్ ప్రచారం చేయటానికి మీకు సిగ్గు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఓకే, ఇకపోతే ఆయన ఇంకో ఎలిగేషన్ చేశారు, పెద్ద వాళ్ళ పేర్లు వాడారు. నేను ఆగడి సినిమాలో మీ అందరూ చూసుంటారు చాలా మంది, పంచ్ డైలాగుల మీద సెటైర్ అనే ఒక పద్ధతిని పెట్టుకున్నాం క్యారెక్టర్ యాటిట్యూడ్లో. దాన్ని దూకుడు మీదే వేసాం. దూకుడు సినిమాలో మా డైలాగుల మీద మేమే సెటైర్ వేసాం. అది ఏ కాంటెక్స్ట్లో వేసామో సినిమా చూసిన మీ అందరికీ అర్థమైంది. దాని గురించి నేను చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాను, మహేష్ బాబు గారు కూడా ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అది అక్కడితో అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు, ఎన్టీఆర్ పేరు వాడారు. వాళ్ళని ఎందుకు లాగుతున్నామని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం, అభిమానం. అది చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక వేదిక మీదే పబ్లిక్ గ్యాన్ మీద నాకున్న ఇష్టాన్ని తెలియజెప్పాను నేను. అలాగే ఎన్టీఆర్తో సినిమా చేశాను, చాలా మంచి హిట్ అయింది సినిమా, ఆయనతోటి మంచి రిలేషన్ ఉంది. నేను ఎవరిని ఉద్దేశించి ఈ సెటైర్ లేదు. మీ సినిమా చూసిన మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది, ఆన్సర్ వచ్చి ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే అది దూకుడు డైలాగుల మీద సెటైర్గానే వేసాం. అది పొరపాటును కొంతమంది కావాలని దాన్ని ప్రచారం చేసినా కానీ అది నిజం కాదు. మరొకసారి ఆ విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను. ఇకపోతే సినిమా ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అనేది ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకునే స్థితిలో మాత్రం నేను లేను. ఎందుకంటే సినిమా రిజల్ట్స్ అన్నిసార్లు అన్ని విధాలుగా రాదు. కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది, కొన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అది నేరం కాదు. ఆయన మా వివాదం జరిగిన తర్వాత ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఏదో ఉలచార్ బిర్యానీ అని సినిమా రిలీజ్ అయింది. ఆ ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఆ రిజల్ట్ గురించి నేనేం కామెంట్ చేయలేదు, ఏ ట్వీట్ చేయలేదు, ఏ పండుగ చేసుకోలేదు. అసలు సినిమా పరిశ్రమలో ఉంటూ సినిమా గురించి ఫ్రెండ్స్ తోటో ఇంకొకరితోటో మాట్లాడుకోవచ్చు. నచ్చితే నచ్చదని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. కానీ పబ్లిక్ మీడియంలో ఒక సినిమా మీద బ్రతుకుతూ నెగిటివ్గా ప్రచారం చేయిస్తేవాడు నా దృష్టిలో సినిమా వాడే కాదు. ఓకే, ఇంకా ఎలిగేషన్స్ ఏంటండి? ఇంకా ఆయన చెప్పారు కదండి, ప్రెస్ మీట్లో చెప్పారు కదా, చేశాడు కదా ఆయనే. సినిమా అందుకే రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పాడు కదా. వీడియో చూడండి. అదేండి, అంటే ఆయన ఏ ప్రేమతో ఏ అహంకారం లేకుండా తీస్తే ఆయన సినిమాలు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. సినిమాలు ఎలా తీయాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతోనే తీస్తారు. సినిమా ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితులు మాత్రం నేను ఖచ్చితంగా లేను. ఓకే, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు రిజల్ట్స్ అందరికీ తెలుసు కదా, నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన చేశారు కాబట్టి దానికి ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వచ్చే నష్టానికి ఎవరు బాధ్యులు? ఒక్క నిమిషం, సారీ అండి, ఫోన్. అహంకారం తగ్గించుకోమని ఆయన నాకు సలహా ఇవ్వటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన మీద ఉన్న ఎలిగేషన్లు, ఆయన మీద ఉన్న కంప్లైంట్లు, ఆయన ఎన్నిసార్లు బ్యాన్ చేశారు, ఎన్నిసార్లు ఆయన ప్లీడ్ చేసి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ వచ్చి
నేను ఆయన్ని తీసేసిన రోజు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో అందరూ క్లాప్స్ కొట్టారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగిన అన్యాయానికి మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారని మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అభినందించారు నన్ను. సో ఆయన కక్షతో, ఆయన తీసేసిన నన్ను కోపంతో ఈ ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇకనైనా ఆయన ఎలాంటివి మానుకుంటే మంచిది, ఎవరి పనులు చూసుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతవరకు సబ్ అనే దానికి నేను చెప్తున్నాను. ఆయన నిబంధనల విరుద్ధంగా అంటే కంప్లైంట్ అసోసియేషన్ ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నేనే ప్రెస్ మీట్ పెట్టలేదు. తప్పు అయిన సైడ్ ఉండి కూడా నేనే ప్రెస్ మీట్ పెట్టలా. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అడ్రస్ చేస్తూ నాకు డెడికేట్ చేస్తూ ఆయన కవిత రాశారు. సో దాని మీద హక్కులు నావని ఫీల్ అయినా ఆయన నాకు డెడికేట్ చేశారు. మీరు ఒకసారి వీడియో చూడండి. ట్యాగ్ చేస్తూ అంటే ఆగడి సినిమా గురించి మాట్లాడి హీరో కాదు, ప్రొడ్యూసర్లు కాదు, ఇంకొక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరున్నారు, పైగా నేను నాటకాలు ఆడించాను బ్యానర్, నాటకాలు ఆడించాల్సిన అవసరం నాకు లేదు. అసలు కంప్లైంట్ ఇష్యూ అనే నాది కాదు, ఒక కోడాక్టర్ ఇష్యూ అది. ఆ కోడాక్టర్ను బుద్ధులు తిట్టినందుకు అతను కంప్లైంట్ అసోసియేషన్లో ఇచ్చాడు. దానికి అసోసియేషన్ స్పందించింది, అతను వివరణ కోరింది, అంతా జరిగింది. అది నాకు సంబంధించిన విషయం కాదు. దానికి కారణం ఒకటేనండి. ఇప్పుడు ఆ తప్పు ఆయన సైన్ తప్పు ఉన్నప్పుడు నేను ఆయన తీసేసాను, అక్కడతో వివాదం అయిపోయింది. అసోసియేషన్ ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నన్ను అడ్రస్ చేస్తూ కవిత నాకు డెడికేట్ చేశారు ఆయన. అంటే ఆ కవిత నాది, నా కోసం ఆయన డెడికేట్ చేశారు. కాదు దాని మీద హక్కు ఉందని నేను పెట్టాను సినిమాలో. అది నేను చేశానో ఎవరు చేశారో మా డిపార్ట్మెంట్ వాళ్ళు వివరణ ఇస్తారండి. సార్ మేము ఇక్కడికి వచ్చింది